చేస్తూనే మీ యొక్క జాతకానికి సరిపడే చక్కని రుద్రాక్షను సూచించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు గ్రహీత అయినటువంటి డాక్టర్ పాండురంగారావు గారు. వారితో మాట్లాడదాం, రుద్రాక్షలకు సంబంధించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. అలాగే ప్రేక్షకులు మీరు ఎవరైనా కూడా రుద్రాక్షలు ధరించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. మరి ఈ రోజు కార్యక్రమాన్ని చిన్న కథ ఎప్పటిలాగే ఈ సోమవారం నాడు ఒక అరుదైన రుద్రాక్ష ఉంటుంది. చిన్న కథ చెప్పుకొని ఎప్పటిలాగే కార్యక్రమంలోకి వెళ్దాం. మహాభారతానికి సంబంధించిన ఒక కథ. ఒకరోజు దుర్యోధనుడు భీష్ముల వారి దగ్గరికి వచ్చి, అంటే రోజు చూస్తున్నాడు యుద్ధంలో అతిరథ మహారథులు ఉన్నారు, ద్రోణుడు, భీష్ముడు లాంటి ఇంత అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు. అయినా కూడా యుద్ధంలో ఏ రోజు ముందడుగు వేయట్లా. ఒక్క రెండో రోజు తప్ప ఎక్కడ గెలుపు అంత సునాయాసంగా ఏమి కనిపించట్లా. రోజు రోజు కష్టమవుతుంది. ఇంత సైన్యం ఉంది, ఇంత బలమైన వాళ్ళు ఉన్నారు, కురువృద్ధులు ఉన్నారు, ఏమిటని చెప్పి వీళ్ళు సరిగ్గా చేయట్లేదు. ఏదో పాండవ పక్షపాతంతో మన వైపు ఉండి మన తిండి అటు పాడుతున్నారు అని చెప్పి అదే కోపంతో వెళ్ళి దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత మీ పాండవ పక్షపాతం పోలేదు, ఇటు పక్షం ఉంటూ మీరు వాళ్ళకు అనుకూలంగా యుద్ధం చేస్తున్నారు, లేకపోతే మీ చేతిలో పాండవులు ఎంత, వాళ్ళకున్న సైన్యం ఎంత, వాళ్ళ వైపు ఉన్న యోధులు ఎంత, అసలు మీ ఒక్కళ్ళ ముందు నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నిలదీసేసరికి భీష్ముడికి కోపం వస్తుంది. కోపం వచ్చి, నన్నే అనుమానిస్తావా దుర్యోధన, సరే ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక 5 బంగారు బాణాలను తీసుకొచ్చి మంత్రించి, ఈ బంగారు బాణాలు రేపు వాడతాం, ఈ 5 బాణాలు పాండవులు 5 చనిపోతారు, 5కి 5 బాణాలు, రేపుడుతో యుద్ధం ముగుస్తోంది, నిశ్చింతగా ఉండు అంటాడు. సరే అప్పుడు దుర్యోధన చూస్తాడు, ఈ 5 బాణాలు అంత బలమైనవి అంటున్నాడు, ఎవడన్నా పట్టుకుపోతే రేపు పొద్దునకుండవు, నా దగ్గర వచ్చేంత సీన్ ఎవరికి లేదు, ఇది తీసుకెళ్ళి నా దగ్గరే దాస్తే రేపు పొద్దునకి ఇవ్వచ్చు, ఏమో వీళ్ళ మనసు కూడా మారొచ్చు, లోపు ఏదో పాండవ పక్షపాతం వీళ్ళకి ఏడిసింది కాబట్టి మళ్ళీ దీన్ని ఏమన్నా మార్పులు చేర్పులు చేయొచ్చు, అదేదో తీసుకెళ్ళిపోయి రేపు పొద్దున యుద్ధానికి ముందిస్తే సరిపోతుంది కదా, గొడవ ఉండదు అనుకుంటాడు. ఎంత శక్తి, ఎప్పుడు యుద్ధం అయిపోయేంత శక్తివంతమైన బాణాలు అని చెప్పేసి, తాత అలాగే ఇవి నాకు ఇచ్చేయి, రేపు పొద్దున యుద్ధానికి ముందు నీకు అందజేస్తాను, అప్పుడు వేసే మొత్తం 5 పోతే యుద్ధమే లేదు, పాండవులు లేకపోతే యుద్ధమే ఉంటుంది, ఒక్కళ్ళు లేకపోయినా ఉండదు, అర్జునుడు ఒక్కళ్ళు లేకపోయినా 5 లేకపోతే యుద్ధమే ఉంటుంది, రేపు పొద్దున వేసే 5 మంది నేను ఇచ్చేస్తానంటాడు. సరే ఏం చేస్తాడు, అనుమానిస్తున్నాడు, తాతను కాదని లేక ఇచ్చేస్తాడు బాణాలు, దుర్యోధనుడికి ఇచ్చేస్తాడు, దుర్యోధను తీసుకొని వెళ్తాడు. మామూలుగా ఇక్కడ జరిగినట్టే చర్చలు అక్కడ వాళ్ళ కుటీరంలో కూడా జరుగుతుంటాయి, ఇక్కడ పాండవుల దాంట్లో. మరి వాళ్ళు చర్చలు కూడా పొద్దున మళ్ళీ యుద్ధానికి మళ్ళీ అన్ని సన్నిధం అవ్వాలంటే ఏం చేయాలని వాళ్ళ టెంట్లో వాళ్ళు ప్రణాళిక వేసుకునేటప్పుడు కృష్ణుడు అన్నీ తెలిసిన ఆయన కదా, ఆయనకు సర్వం తెలుసు, ఇక్కడ ఏం జరిగిందో ఆయన ఊహించగలడు, ఆయన దూరదృష్టి చూడగలడు. ఇలా జరిగింది, 5 బాణాలు ఏర్పాటు చేశాడు. అప్పుడు అంటాడు, అర్జున నువ్వు రేపు పొద్దున్నే యుద్ధం ప్రారంభానికి ముందు తెల్లవారుజామును నువ్వు బ్రష్ చేసుకొని వెళ్ళిపో, ఎక్కడికి, దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు నాకు వరం ఇచ్చావు కదా, అంటే అరణ్యవాసంలో పాండవులు ఉన్నప్పుడు దుర్యోధనుడు సోదరుల్ని తీసుకొని అరణ్యవాసం వీళ్ళు ఏం చేస్తున్నారు చూడడానికి వస్తాడు. వెళ్ళినప్పుడు విడిది తీరేటప్పుడు ఒక చెరువు ఉంటుంది, అక్కడ నది, దాని పక్కన వీళ్ళు కుటీరం వేసుకొని పాండవులు ఉంటే ఇంకో పక్కన ఒక చిన్న టెంట్ లాగా వేసుకొని ఆ రోజుకి వాళ్ళు అక్కడ ఉంటారు. దుర్యోధనుడు అందులో స్నానం చేయడానికి, ఆ చెరువులో స్నానం చేయడానికి దిగుతాడు. అది గంధర్వులది. అది ఎప్పుడైతే వితౌట్ పర్మిషన్ దిగాడో వాళ్ళు పట్టి బంధిస్తారు. దుర్యోధనుని బంధించినప్పుడు ఎంతైనా పరాయి వాళ్ళు బంధించారు, సోదరుడు కదా ధర్మరాజు చెబితే అర్జునుడు వెళ్ళి గంధర్వులతో యుద్ధం చేసి దుర్యోధనుని విడిపిస్తాడు. అప్పుడు ఇదే భావం ఫీల్ అయినటువంటి దుర్యోధనుడు ఏం చెప్పాలో తెలియక, నాకు సాయం చేసావు కాబట్టి నీ రుణం నేను ఉంచుకోను, నీకేం కావాలి అని అడుగుతాడు. సరే ఇప్పుడు అవసరం లేదులే, నాకు అవసరం, ఇప్పుడు నాకేం అవసరం ఉంటుంది, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అడుగుతాను, అప్పుడు తీర్చు చెప్తాను. అలాగే అంటాడు. ఇప్పుడు గుర్తు చేస్తాడు, ఆయన ఎప్పుడు గుర్తు చేయాలో తెలుసు కదా కృష్ణుడికి, ఇప్పుడు గుర్తు చేస్తాడు, అర్జున వెళ్ళి ఇప్పుడు అడుగు, ఆ రోజు నీకు ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకోమని చెప్పు, ఇప్పుడు ఏమడుగుతావు, ఆ 5 బాణాలు నీకు ఇచ్చేయమని చెప్పు అంటాడు. సరే బాగుంటుందా బావ అంటాడు, లేకపోతే పోతావు, నువ్వు కాదు మొత్తం సోదరులు మొత్తం అందరూ పోతారు, నువ్వు మోమాటానికి వెళ్లకుండా ముందు వెళ్ళమంటాడు.
వెళ్ళి అక్కడికి వెళ్ళి దుర్యోధన దగ్గరికి వెళ్ళి, దుర్యోధన ఈ టైంలో వచ్చావేంటి అర్జున అంటాడు. కాసేపట్లో యుద్ధం కదా అంటే, ఏం లేదు, నువ్వు ఒకప్పుడు నాకు మాట ఇచ్చావు, ఏం కావాలో కోరుకో యక్షుల దగ్గర నుంచి విడిపించినప్పుడు అంటే, అవును అంటే ఇప్పుడు అది అడగడానికి వచ్చాం. అదే ఇప్పుడు ఆ సమయం సరికి ఏం కావాలో అడుగంటాడు. ఏం కావాలంటే నీ చేతిలో ఉన్న 5 బాణాలు, అసలు ఊహించడు కదా 5 బాణాలు రాత్రి తను తీసుకున్నట్టు, పొద్దున్నే అవి తనకి ఇస్తారని మాట ఇచ్చినట్టు, ఇవన్నీ ఏం ఊహించడు కదా, ఎలా తెలుస్తుంది, తెలియడానికి ఛాన్సే లేదు. ఆశ్చర్యపోతాడు. సరే ఏం చేస్తాడు, ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఒక క్షత్రియుడిగా పుట్టిన తర్వాత ఇవ్వను అని అనలేడు కదా, మాట ఇచ్చాడు, నీకు ఏం కావాలో కోరుకోమని, అవసరమైనప్పుడు అడుగుతానన్నాడు, ఇప్పుడు వచ్చాడు, ఇచ్చి తీరాలి, ఇచ్చేస్తాడు. ఇచ్చి తనమే అనుకుంటాడంటే, ఏముందిలే ముసలాయన దగ్గర ఇంకో 5 తీసుకోవచ్చు, మంత్రించడమే కదా అనుకున్నాడు. ఇచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి, తాత అవి లేవు, మళ్ళీ ఇంకో 5 బాణాలు ఇవ్వంటాడు. రాత్రి నా దగ్గర ఉంచితే సరిపోయేది, నువ్వు తీసుకెళ్ళావు, అది మళ్ళీ పునర్నిర్మించడానికి సాధ్యం కాదు, మళ్ళీ మంత్రించడానికి, కాబట్టి ఇది ఇంతే అంటాడు. సో కాబట్టి అత్యాశ ఇలాగే ఉంటుంది, పెద్దలను అగౌరవపరిచిన ఇలాగే ఉంటుంది, వాళ్ళు గౌరవిస్తే ఇది నెరవేరుతుంది. భీష్ముడు అంతటి వాడిని అవమానిస్తే ఏమవుతుంది, ఇలాగే ఉంటుంది. చక్కని విషయం చెప్పారండి. కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగర్ కర్నూలు జిల్లా. గురుగారు ఓం నమః శివాయ. ఓం నమస్తే గురుగారు. మా భాష డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 1980. 1980 4/2. 2వ తారీఖు 4వ నెల. ఫిబ్రవరి 4 ఏప్రిల్ 2 ఫిబ్రవరి 4 అమ్మా? 4వ నెల 2వ తారీఖు. ఏప్రిల్ 2, రైట్. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసా? ఇంకా తెలియదు గురువు గారు. ఆయన ఆ రోజు పౌర్ణమని తెలుసా? తెలియదు గురువు గారు నాకు. కన్యారాశి హస్త నక్షత్రం అని తెలుసా? తెలియదు గురువు. ఎవరిదమ్మా ఇది? మా భర్తదండి గురువు గారు. మా భర్తదండి. భర్తదమ్మా. ఏం చేస్తున్నారమ్మా ఆయన? మేస్త్రి పని చేస్తారు గురువు గారు. ఇంట్లోకి పిల్లలకు పెట్టుకొని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలుకి వెళ్ళి మాట్లాడుతున్నావు. పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక పాప, ఒక బాబు. మీరు కలుగా వచ్చారు గురువు గారు, మాల తీసుకోమంటున్నారు కానీ నా దగ్గర డబ్బులు లేవు గురువు గారు. నీ ఫోన్ నెంబర్ మా వాళ్ళు అడిగి తీసుకుంటారమ్మా. నేను ఎవరినన్నా పంపించు, కొరియర్ చేయడానికి వీలైతే పంపిస్తాను. ఎవరినైనా నీకు హైదరాబాద్లో నాగర్ కర్నూలే కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, నీ పేరేమిటమ్మా? నా పేరు శాంతమ్మ గురువు గారు. మీరు కళలో వచ్చారు, 2 సాములు కళలో వచ్చారు, మాల తీసుకోండి, రుద్రాక్షలు తీసుకోండి అంటున్నారు గురువు గారు. సరే అమ్మా, నేను నీకు రుద్రాక్ష మాల పంపిస్తాను. నీ ఫోన్ నెంబరు ఇప్పుడు మా వాళ్ళు తీసుకుంటారు. మా వాళ్ళకి ఇప్పుడు నెంబర్ ఇవ్వు, తీసుకుంటారు, నీకు ఫోన్ చేస్తారు. ఎవరన్నా ఉంటే పంపించు, లేకపోతే నీకు కొరియర్ నీ అడ్రస్ తీసుకుంటారు మా వాళ్ళు ఫోన్ చేసి. నీకు అవకాశం ఉంటే పంపించు, నేను ఇచ్చి పంపిస్తాను. లేదంటే నీ అడ్రస్ తీసుకుంటారు, నువ్వేమీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను పంపిస్తాను. రైట్ అమ్మా, అన్నీ మంచిగానే జరుగుతాయిలే. చూడు, అతన్ని కూడా కంట్రోల్లో పెట్టు. పిల్లలు ఉన్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలి? నువ్వే కొంచెం దారిలో పెట్టు. రైట్ గురుగారు, ఈరోజు సోమవారం వస్తే మీరు ఏ రుద్రాక్ష చూపిస్తారా అని చెప్పి ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఏ అరుదైన రుద్రాక్షను చూపించబోతున్నారు? అంటే ఇప్పుడు మనం చూపిస్తున్న రుద్రాక్ష 14 ముఖాలు. ఇది అరుదైనది కాదు. 1 నుంచి 14 మామూలుగా విరివిగా దొరికేవాడు. కొంచెం 14 కొంచెం అరుదైంది. బట్ ఈ సైజులో ఉండే రుద్రాక్ష 14 ముఖాలు అత్యంత అరుదైనది. ఇదో పెద్ద సైజు నిమ్మకాయలాగా పెద్దగా అలా ఉండదు, అసలు అంత ఉండదు. ఇది ఒక కలెక్టర్ బీడ్ అంటారు దీన్ని. అత్యంత అరుదుగా దొరికేది. మామూలుగా 14 ముఖాలే కొంచెం విలువైనది. ఈ సైజ్ అనేది దుర్లభం కింద చెప్పుకోవచ్చు. అసలు సాధ్యమే కాదు అని చెప్పవచ్చు. అత్యంత అరుదైన వాటిల్లో ఇది వేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ గా దొరికే 14 ముఖాలైనా ఈ సైజులో దొరకదు కాబట్టి ఇది అత్యంత అరుదైన వాటిల్లోకే వస్తుంది. చక్కగా ఒక బంగారు లాకెట్లో ఇది ఉంది. ఓ మంచి రుద్రాక్ష. ఇది చతుర్దశముఖి. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము.
ఓకే. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దీనికి అధిపతి శని. శని సంబంధిత జాతకంలో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది, బాగా పనిచేస్తుంది. రైట్, ఓ మంచి రుద్రాక్షని అయితే చూడడం జరిగింది. కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సరే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. చాలా రోజులు ట్రై చేస్తున్నామండి, ఈ రోజుకి కుదిరింది. మంచి రోజు, తదియా సోమవారం. ఓకేనండి. ఇది మా బాబుదండి, 16th January 2022 అండి. చిన్నపిల్లలకి జాతక పరిశీలన అవసరం లేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను బాలరిష్ట నివారణ కోసం. పిల్లలకి బాలరిష్టాలు ఉంటాయి 12 సంవత్సరాల వరకు. అంటే వాతావరణంలో ఏ చిన్న మార్పు వచ్చినా వాళ్ళు డెలికేట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అలాగే నడుస్తూ పడిపోతూ ఉంటారు, మంచం మించి పడిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే చిన్న చిన్నవి అంటే పచ్చకావెన లాంటివి వస్తాయి, పర్మనెంట్ కాదు, ఇవి బాలరిష్టమే. ఫిట్స్ లాంటివి వస్తాయి, పర్మనెంట్ కాదు, బాలరిష్టమే. ఈ బాలరిష్టాల నుంచి ఎదుర్కోవడానికి ఒక 3 ముఖాల రుద్రాక్ష, జాతక పరిశీలన అవసరం లేదు. ఈ త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపము, ఆరోగ్యానికి మంచిది. ఇది 3 రాళ్లు పేర్చినట్టుగా అగ్నిహోత్రం లాగా ఉంటుంది. 3 రాళ్లు పేర్చినట్టుగా ఇది హిమాలయ పర్వత శ్రేణులకు చెందిందైతే బాగుంటుంది. ఇది ముదురు తేనె రంగులో ఉంటుంది, అంటే చింతపిక్క రంగులో ఉంటుంది. ఈ రుద్రాక్ష ఒక్కటి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్. ఓకేనండి. హైదరాబాద్ నుంచేనమ్మా? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్, గురువు గారు. ఏమిటమ్మా, ఎవరి కోసం అమ్మా? హలో గురువు గారు, నమస్తే గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? సార్ మా వైఫ్ గురించి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తావమ్మా? నువ్వే చిన్నపిల్లలా ఉన్నావు, నీ వాయిస్. ఆయన గురించి అంటే చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 29. 29 సెప్టెంబర్ 29 సెప్టెంబర్ 2008. ఏమిటి, ఎవరిది ఇది? మా అబ్బాయి సార్. ఓ, వెరీ నైస్, వెరీ నైస్. మనీష్ కుమార్ సార్ మా అబ్బాయి పేరు. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా అబ్బాయి? అవును సార్, సోమవారం సాయంత్రం. అలాగే ఇది తదియా కృష్ణపక్షము, పున్నమి నుంచి 3వ రోజు, బహుళ తదియా. ఇది కర్కాటక రాశి. అమ్మ తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష అష్టముఖి, గణపతి స్వరూపము. ఇది విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా ఒక మామూలు రుద్రాక్ష అయ్యి ఉండవచ్చు, బట్ వేస్తే ఆ ఫలితం ఇంత ఉంటుందా? ఇన్ని చెప్పారంటే నేనేమంటానంటే అన్ని ఫలితాలు అక్కర్లేదు, దీంట్లో 1% వస్తే ₹1,00,00,000 సూట్ కేసు కంటే ఇదే విలువైంది. సో అది వేసుకుంటే 1% వస్తుందా, 10% వస్తుందా, 100% వస్తుందా? ధరించిన వాళ్ళు చెప్తారు రుద్రాక్ష ధారణ ఎలా ఉంటుందో. ఆ అనుభవం ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు రుద్రాక్షలు ధరించిన తర్వాత ఎలా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎటువంటి నియమాలు లేవు. కాలర్ ఉన్నారండి. హలో, హలో, చెప్పండి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నిజామాబాద్ నుండి అండి. ఓకే అండి, గురుగారితో అమ్మా, ఓం నమ శివాయ్. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం గురువు గారు. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్. భర్త గురించి గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? నవంబర్ 3, 1981. అమ్మా, ఎంతమంది పిల్లలు మీకు? కొడుకు బిడ్డ. ఏం చేస్తున్నారు పిల్లలు? అమ్మ, మంగళవారం పుట్టినట్టు తెలుసా మీ వారు? అవును సార్, అవును. పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? ఇది షష్ఠి శుక్లపక్షము, ఇది మకర రాశి. అమ్మ, ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఓ మంచి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసం ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి,
ఏడుముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. మూడు కుదరకపోతే ఏదైనా ఒక్కటి, అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మీరు మీ యొక్క పర్యటన వివరాలు తెలియజేస్తూనే ఏ సమయంలో ఎక్కడ అందుబాటులో ఉంటారో ఒకసారి చెప్పండి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. రోజు చెప్పేది ఇది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను మాత్రం జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ గురువారం ఎక్కడికో దగ్గరికి వెళ్ళే ఒక కార్యక్రమం అయితే పెట్టుకున్నాం. ప్రతి గురువారం ఏదో ఒక చోటికి, అంటే మొన్న బెంగళూరు వెళ్ళాను, తర్వాత విజయవాడ వెళ్ళాను, ఇప్పుడు విశాఖపట్నం మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరంగా చెప్పుకోవచ్చు. దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ, అటు ఒరిస్సా నుంచి ఇటు నుంచి. సో నాకు అక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు వేరువేరు సెల్ ఫోన్లోంచి వేరువేరు పేర్లు నమోదు చేయించకండి, ఒక్క పేరే నమోదు చేయించండి. మీరు 2-3 పేర్లు రాస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేసే ఇబ్బంది ఉంది. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు కూడా ఇబ్బంది. అలా జరగడానికి వీల్లేదు, అర్థం చేసుకోండి. ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ వచ్చినప్పుడైనా చూసుకోవచ్చు. సో అవసరం ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అంతగా రెండోది అవసరమైతే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పండి. టైంను బట్టి ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. నేను రోజు ఉంటాను, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం, ఒక్కరోజు మినహా, ఆ ఒక్కరోజు గురువారం మినహా. కాబట్టి ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను చెప్పాను కదా. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ మీరు ఇప్పుడు రాజమండ్రి ఆఫీస్కి వెళితే, కార్యాలయానికి వెళితే, అక్కడ ఒక స్పెషల్ రూమ్లోని ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. ఈ పక్క నేను ఉంటాను ఇక్కడ హైదరాబాద్లో. మనం ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునేటట్టు ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని, అక్కడ మీ దగ్గర ఎవరుండరు, ఇక్కడ నేను ఒక్కడనే 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు గురువారం అంటే గురువారం నాడు విశాఖపట్నంలో కలవాలనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను చూడడానికి అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. విన్నారు కదండి. మరి విశాఖపట్నంకి ఈ గురువారం రోజున మరి గురువుగారు రాబోతున్నారు కాబట్టి మీరు ఎవరైనా కూడా వారిని నేరుగా కలవాలి అనుకుంటే సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద మీకు విశాఖపట్నం సంబంధించిన ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటికి కాల్ చేసి మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవచ్చు. గురుగారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓ నమస్తే గురుగారు. ఏమిటమ్మా? మా పిల్లలు 2 ఫ్రెండ్స్ ఉన్నారు గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఎవరి కోసం ఇప్పుడు మాట్లాడదామని? పిల్లల కోసం అమ్మా? ఎంత వయసు? ఇప్పుడు మొన్న రీసెంట్ గా 23కి వచ్చారు. 23కా? 23వ సంవత్సరం. 23. చిన్నపిల్లలు ఏం కాదు. సో ఇద్దరు చిన్నపిల్లలా? పెద్ద పిల్లలు గురుగారు. ఒక్కళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 15/3/2002. ఎవరిదమ్మా ఇది? మా పిల్లలు గురుగారు. ఎవరిది? ఫ్రెండ్స్ పిల్లలు, మా పిల్లలు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలే. అవునవును. శుక్రవారం పుట్టినాడు తెలుసా అమ్మా? అవునవును గురుగారు. మధ్యాహ్నం. అదే వాళ్ళది జాబ్, ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది గురుగారు. వెరీ గుడ్. ఇది తదియా శుక్లపక్షం, ఇవాళ కూడా తదియే. ఇది మీనరాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి కానీ ద్వాదశి కానీ. త్రయోదశి ముఖి రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, 13 ముఖాలు. రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి,
కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఒకవేళ ఇది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. గురుగారు ఒక చిన్న వివరణ ఇవ్వాలి. అంటే కొంతమంది శాస్త్రం గొప్పది అని చెప్తారు, కొంతమంది లేదు లేదు అనుభవమే గొప్పది, అనుభవమే అన్నీ నేర్పిస్తుంది అంటారు. అయితే మీరేం చెప్తారు? శాస్త్రం గొప్పదా, అనుభవం గొప్పదా? దానికే ఉంటుంది, రెండూ గొప్పవే. ఇప్పుడు అనుభవానికి శాస్త్రం తోడైతే ఇంకా బాగుంటుంది. కానీ మన ధర్మంలో, సనాతన ధర్మంలో, శాస్త్రంలో అసలు అప్పుడు ఈ విజ్ఞానం లేదు. అయినప్పటికీ కూడా అప్పుడు వాళ్ళ అనుభవం చాలా గొప్పది, ఇప్పుడు విజ్ఞానం కంటే గొప్పది. సో ఈ విజ్ఞానానికి అనుభవం తోడైతే ఇంకా గొప్పగా ఉంటుంది. ఉదాహరణకి అంటే ఇప్పుడు నిజంగా వీళ్ళు విజ్ఞానాన్ని వాళ్ళు ఏమి దాంట్లో ఉపయోగించుకోలేదు, కానీ కర్ణాటకలోని ఓ బామ్మగారు ఉన్నారు, సోలకుర్తి నరసమ్మ అని. అంటే సోలకుర్తి అంటే మనం ఇక్కడ మంత్రసాని అంటాం, పురుడు అంటే ప్రసవాలు చేసేటువంటి వాళ్ళు. సరే అక్కడ కూడా సాంప్రదాయంగా మనకేమిటంటే అప్పుడు పూర్వకాలంలో ఈ హాస్పిటల్స్ అయ్యేం లేవు, ఇంటి దగ్గరే మంత్రసాని రావడం, ఇంటి దగ్గర చేయడం, అంతేగాని ప్రమాదం అయితే అప్పుడు ఏదైనా హాస్పిటల్ తీసుకువెళ్ళడం, వైద్యం సంప్రదాయం ఇలా ఉండేది. సరే ఈ కర్ణాటకలోని ఈ నరసమ్మ గారు కూడా ఇప్పుడు ఆమెకు 97 సంవత్సరాలు, 97 years. ఆవిడ ఈ గిరిజన ప్రాంతాల్లో ఉంటూ అక్కడే కాకుండా మొత్తం కర్ణాటకలో ఎక్కడి నుంచి ఏవి వచ్చినా ఆవిడ ఇప్పటికి 15,000 సుఖప్రసవాలు, ఇంత చిన్న ప్రాబ్లం లేకుండా. అంటే ఆవిడ చూస్తే, గర్భిణీ స్త్రీని చూస్తే ఏ స్కానింగ్ లేకుండా బిడ్డ ఏ దిక్కునుంది, అంగవైకల్యం ఉందా, ఒకళ్ళున్నారా, ఇద్దరున్నారా, మనిషిని చూసి టెస్ట్ చేసి ఆవిడ నడిచినప్పుడు చేయి వేసి చూసి ఇద్దరున్నారా, ఒకళ్ళున్నారా, గర్భస్థ శిశువుకి ఉన్న లోపాలు ఏమిటి, మామూలుగా ఇదవుతుందా, తేడాలు ఏమైనా ఉన్నాయా, ఏం మెడిసిన్ ఇవ్వాలి, ఇంకా ఎన్ని రోజుల్లో ప్రసవిస్తుంది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అసలు ఆమెకున్న ప్రతిభ చూసి అక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ గైనకాలజిస్టులు, పెద్ద పెద్ద ఎండీలు, ఎంఎస్లు ఆవిడకి దాసోహం సలాం అంటున్నారంట. అసలు చూడగానే చెప్తుందంట లోపల ఏం ప్రాబ్లం ఉంది, ఎప్పుడు ఈ అమ్మాయి ఏ రోజు డెలివరీ అవుతుంది, అంగవైకల్యం ఉంటే లోపల అంగవైకల్యం ఉంది, అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లోపల ఉన్న ప్రతి అంశాన్ని టచ్ చేస్తుందంట. టచ్ చేసి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తే ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ఎప్పుడైనా ఆమెకి ఏదైనా క్రిటికల్ కేసు వస్తే ఇది సాధ్యం కాదు, మందులతో సాధ్యం కాదు, బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ తప్ప వేరే ఇది లేదన్నప్పుడు మాత్రమే డాక్టర్లకు రిఫర్ చేస్తుందంట. ఇంతవరకు ఆవిడ చేతిలో ఈ ఒక్క కేసు కూడా ఫెయిల్యూర్ లేదు. ఇన్ని వేల కేసులు ఆవిడ చేస్తే, 15,000 కేసులు చేస్తే ఒక్క చిన్న పొరపాటు జరగలేదు. ఆల్ ఆర్ హెల్తీ. ఇప్పుడు అక్కడ తుమ్కూరు యూనివర్సిటీ వాళ్ళు ఆవిడకి ఇది గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. సో ఇక్కడ తన అనుభవం ఎంత గొప్ప. ఇక్కడ మనకైతేనా అసలు వెళ్ళంగానే ముందు చేసేది శస్త్రచికిత్స, ఆపరేషన్. ఈ అంటే వాళ్ళని కించపరచడం కాదు, కానీ డాక్టర్లు ఇది ఆరోపణ చాలా ఉంది, ప్రభుత్వం కూడా అదే ఆరోపణ చేస్తుంది. మీరు డాక్టర్లు తగ్గించుకోవాలి, అవి ఆపరేషన్స్ తగ్గించాలి, సుఖప్రసవాల వైపు ఆలోచనలు చేయాలి, అటువైపు మీరు చూడండి అని చెప్పి ప్రభుత్వాలు కూడా చాలా స్ట్రాంగ్గా డాక్టర్లకి వార్నింగ్ ఇస్తుంది. మన రాష్ట్రం ఆ సంఖ్య కొంచెం ఎక్కువ నెంబర్ ఉంది ఆపరేషన్లు చేసే వాటిల్లో. సో ఇలాంటివి చూస్తే మన అనుభవం ఎంత గొప్పది, మన సాంప్రదాయం ఎంత గొప్పది అర్థమవుతుంది. పూర్వం ఇలాగే జరిగేవి. గురుగారు, మరి ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం ద్వారా చక్కని విషయాలు తెలియజేశారు. నమస్కారం. ఓం నమః శివాయ. చూశారు కదండి, గురువు గారు ఈ గురువారం రోజున విశాఖపట్నంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ఎవరైనా నేరుగా సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విశాఖపట్నం నెంబర్స్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు ఏ రుద్రాక్షను ధరించాలనుకున్నా కూడా మీరు గురువుగారిని సంప్రదించవచ్చు. ఇది ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.